ముస్లిం అన్నలకు అక్కలకు చిన్నలకు పెద్దలకు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. రెండు పార్టీల ఖతర్నాక్ సవాల్, అట్లయితేనేనట ఓట్ల వసూల్. మల్లోపారి అరెస్ట్ అయిన కవితక్క లెక్క తేలుస్తదట సిబిఐ పక్క. ఏ గుర్తుకు పడతాయో కారు ఓట్లు, గుంజుతానికి జాతీయ పార్టీల పాటలు. ఓట్ల యుద్ధానికి వచ్చిన వారాహి, పోయొద్దాం పాండ్రి పక్క రాష్ట్రానికి. తెలంగాణ అంతటా రంజాన్ సంబురం. ఏం మాట్లాడుతున్నావయ్యా? నేను పైసలు తినుడేంది? చెల్ రుజువు చేయి, పదవికే రాజీనామా చేస్తా. అబ్బో, నీ గురించి ఎవరికి తెలియదు. గా కాంట్రాక్టర్ తన ఎంత పైకం గుంజినవో అందరికెరికే. నేను అవినీతి చేసినట్టు చూపిస్తే ముక్కు నేలకు రాస్తా. ఏంది? నేను కమిషన్లు గుంజినాను, దమ్ముంటే చూపి గుండు కొట్టించుకొని తిరుగుతా అనే సవాళ్ళు మస్తిన్నాం. మైకుల ముంగట గప్పాలే కానీ ఎవ్వరు ముంగటికి రారు, మాట మీద నిలబడరు. గవన్నీ పాతి అనుకున్రేమో, కొత్త దేవులాడుతున్నారు మన లీడర్లు. తెలంగాణలో సవాళ్ళ రాజకీయం నడుస్తున్నదుల్లో ఇటు కారు అటు కాంగ్రెస్ ఎవరు తగ్గుతలేరు. 2 లక్షల రుణమాఫీ వాళ్ళు కాంగ్రెస్ కేయండి, మిగతా రైతులు మాకేయండి. రైతు భరోసా అన్నావు కదా, 15,000 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కేయండి, 10,000 వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి వేయండి. ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేయించుకో. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు వేయించుకుంటాం. ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, 4,000 పెన్షన్ రాని వాళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయమని టిఆర్ఎస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నా. డబల్ బెడ్రూమ్ కట్టిన ఊర్లలో మేము ఓట్లు అడగం గదన్నట్టు. ఓట్లు అడగము, ఓట్లు వేయించుకోము. ఆ ఓట్లు మీకే, గా ఓట్లు మాకని ఇండ్ల మీద, లోన్ల మాఫీ మీద, పింఛన్ల పెంపు మీద, పథకాల ఫాయిదా మీద ఖతర్నాక్ సవాళ్లు నడుస్తున్నాయి రెండు పార్టీల నడుమ. అయితే 2 లక్షల రుణమాఫీ, 15 లక్షల రైతు భరోసా, 4,000 పింఛను ఇప్పటి హామీలు. అల్లుడొస్తే ఏడ వండాలి, బిడ్డొస్తే ఏడుండాలి, దుడ్డనేడ కట్టేయాలి. ఖతర్నాక్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానే మాట 10 ఏళ్లది 2 మాటల పవర్లకు తెచ్చింది. అయినా లక్షలు కూడా కట్టలేదు, కట్టినవి పంచలేదు. అగో గందుకే సర్కారు ఎక్కువ మటుకు ఇండ్ల ఛాలెంజ్ ఎత్తుకురు అన్నట్టు. ఇంటింటికి నీళ్ళు ఇయ్యకుంటే ఎలక్షన్ లో ఓట్లే అడగమని అప్పట్లో ఛాలెంజ్ చేసిన కేసీఆర్ సారు షానిన్లకు ఇయ్యకుంటేనే బాజాబ్తా అడిగిండు. ఇప్పుడు ఈ నీళ్ళే కీసులాడుకుంటే నడిమిట్లకు బీజేపీని కూడా గుంజుతున్నారు. 15 లాఖ వడ్డోళ్ళందరూ బీజేపీ కోటైండ్రి, పడనోళ్ళందరూ రాగిడి లక్ష్మారెడ్డికి కారు గుర్తు కోటేయమని చెప్పుండ్రు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడ ఇల్లు కట్టించిందో చూపిస్తురండి. మీరు ఏడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగం. కానీ కమలం పార్టీలో సపోర్ట్ లేదు. ఈ సవాళ్ళన్నీ ఎంపీ ఎలక్షన్ ఓట్ల కోసం నడుస్తుంటే మంత్రి శ్రీధర్ బాబు సార్ గీ ఛాలెంజ్ చేసిండు, పెద్దపల్లి పార్లమెంట్ పబ్లిక్ కు పక్కా ఫాయిదా చేస్తామని. ఈ రోజు పాలకుర్తికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయకుంటే రాజ్ ఠాకూర్ కూడా ఎన్నికలకు ఓటు అడిగేందుకు పోడు. నేను గాని విజయరామరావు గారు గాని వీరు గాని పత్తిపాక సంబంధించిన రిజర్వాయర్ మేము ఏర్పాటు చేయకుంటే మేము కూడా ఎన్నికలకు పోము. ఇది మా ఛాలెంజ్. ఓట్లు అడగమనే సవాళ్ళు గివి. ఎవరు ఏం చేసిరో చేస్తారో ఒకటికి 10 మాటల ఆలోచన చేసుకుని మీరు ఓట్లు అడిగినా మేము వెయ్యము అని ఎవరికేస్తారో మీ ఇష్టం. ఇక లెక్కకైతే నిజామాబాద్ లో జోరుండేదుండే కారోళ్ళ ప్రచారం. అది కవితక్క సీటు. మరి అప్పట్లో ఆడికెళ్లే పార్లమెంట్ కు పోయింది. పనితనం నచ్చక 2వ పారి ఓడగొడితే ఆడనే మళ్ళా గెలవాలని మస్తు కష్టపడ్డది 2-3 ఏండ్ల సంది. కానీ అసెంబ్లీ ఎలక్షన్ల కారు ఆగమయ్యే వరకు అక్క కూడా వెనక పట్టు పడితే ఇంకో లీడర్కు టికెట్ ఇచ్చిండ్రు. అయితే ఆడ సిట్టింగ్ ఎంపీని ఓడగొట్టాలని ఎప్పటికెంచో అక్కకున్న కళ. నిజామాబాద్లోనే ఉండి ఎంతో ప్రచారం చేస్తుంది అనుకుంటే ఆఖరికి జైలుకు వాయే.
లిక్కర్ కేసులకెళ్ళి కవితక్క బయటకు వచ్చుడే కష్టం ఉన్నది పో. సిబిఐ కూడా అరెస్ట్ చేసింది మళ్ళా. అక్క తిహార్ జైలు ఉండగానే అరెస్ట్ చేసినట్టు చెప్పిండ్రు ఆఫీసర్లు. రేపు కోర్టుకు తీసుకుపోయి కస్టడీకి అడుగుతారట. సిబిఐ హెడ్ ఆఫీస్ కు దొరకపోయి ఇంటర్వ్యూలు చేస్తారని ప్రచారం నడుస్తుంది. చల్ నోటీస్ ఇవ్వకుండా అట్లెట్ అరెస్ట్ చేస్తారని కోర్టుకు పోతున్నారు అక్క తరపు లాయర్లు. జైలు నుంచి అరెస్ట్ చేయాలి అంటే మనకు వారెంట్ ఉండాలి, పర్మిషన్, కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. వితౌట్ టేకింగ్ కోర్టు పర్మిషన్ అరెస్ట్ చేయలేదు. మాకు తెలిసింది ఏంటంటే నిన్న వాళ్ళు ఒక అప్లికేషన్ వేశారు, ఒక పేపర్ ఇవ్వలేదు. మాకు అసలు ఏం అవుతుందో కూడా మాకు బ్లాంక్ లో పెట్టి మాకు నోటీస్ ఇవ్వకుండా మాకు తెలియకుండా అరెస్ట్ చేస్తున్నారు. దగ్గర నెల రోజుల కిందట హైదరాబాద్ కు వచ్చి ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోయింది. ఓ 10 రోజులు ఎంక్వైరీ చేసినా ఏది కరెక్ట్ చెప్తలేదట. అటెంక తిహార్ జైలుకు పంపింది కోర్టు. బెయిల్ కోసం పిటిషన్ల మీద పిటిషన్ వేసినా ఫాయిదా కాలే. మంగళవారం నాడు కోర్టులో విచారణ ఉండగానే సిబిఐ రువర్ చూపించింది. అలా మొన్న జైల్లోనే ఇంటర్వ్యూ తీసుకుంటే ఏది అడిగినా నాకు తెలియదు, ఏమో నాకే మెరక అన్నదట. ఇట్లయితే లాభం లేదని అరెస్ట్ చేసిరు సిబిఐ ఆఫీసర్లు. అప్పట్లో పారి హైదరాబాద్ లో అక్కోళ్ళ ఇంట్లోనే విచారణ చేసుకొని పోయిండ్రు. ఢిల్లీలో మందు దందా రూల్స్ మారుస్తానికి కావాల్సినట్టు వేసుకోవడానికి కేజ్రీవాల్ సార్ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు అనేది కేసు. సౌత్ గ్రూప్ పేరు మీద కథంతా కవితక్కే నడిపింది. సాక్ష్యాలు దొరకకుండా ఫోన్లకెళ్ళి వివరాలన్నీ తీసేసిందని ఆఫీసర్లు చెప్తున్నమాట. అప్పుడు ఈడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా, ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేసిన బాప అయితే మాట్లాడుతొట్టు. నెల పొడుపు కనబడ్డ కాంచెలి మళ్ళా నెల పొడుపు చూసేదాకా నెల రోజులు ఒక్క పొద్దులుంటారు. తింటే ఎగ్లివారంగా, లేదంటే పొద్దుముకి. మంచి నీళ్ళు కూడా తాగరు, మస్తు నిష్టతో ఉంటారు. ఇక షాపింగ్లకైతే లెక్కే లేదు. చార్మినార్ దగ్గర నెల రోజులు జాతర సాగింది. మనోళ్లకు ఇదే పెద్ద పండుగయే. మరి చూద్దాం పండ్రి, రంజాన్ ఏడేడ ఎట్లెట్లా చేసుకున్నారు. రంజాన్ పండుగ మా సంబురం అనిపించింది. మసీదులు, ఈద్గాల కాడ ప్రార్థనలు చేసి అల్లాను కొలుసుకున్నారు. చార్మినార్ పక్కకుంటే మక్కా మసీదు, పాత బస్తీల మీరాలం దర్గాల కాడికి వేల మంది వచ్చిండ్రు. చిన్న పెద్ద అందరూ అలై బలై తీసుకొని ముబారక్ చెప్పుకుండ్రు. సమాధుల కాడికి పోయి పెద్దలను తలుచుకుండ్రు. ఇండ్లల్లో మంచిగా శామంగులు, మిఠాయిలు చేసుకున్నారు. గరీబులకు దాన ధర్మాలు కూడా బగ్గనే చేసిండ్రు పండుగ పూట. సర్కార్ సలహాదారు షబ్బీర్ అలీ సార్ ఇంటికి పోయి ముబారక్ చెప్పి షీర్ కుర్మాతోని నోరు తీపి చేసుకున్నాడు సీఎం సారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎలక్షన్ల నిలబడుతున్నోళ్ళు మసీదులు, దర్గాల కాడ ప్రార్థనలు చేసి అలై బలై ఇచ్చిండ్రు. మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్, పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఈద్గాలకు పోయిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. మందమర్రిలో, ఆర్కేపీలో, చెన్నూరులో 3 చోట్ల కూడా మా ముస్లిం సోదరులకు సుమారు 50 లక్షల వరకు వాళ్ళకు నిధులు కేటాయించి మనకు ఈ ఎలక్షన్ తర్వాత ఈ పనులు కూడా ప్రారంభమవుతుంది. మంచిర్యాల దర్గాల అలైబలే ఇచ్చిండు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ వంశీ సారు. ఇటు చూడుండ్రి, కోరుట్ల బీఆర్ఎస్ కరపత్రాలు వంచుతున్నారు పండుగ పూట. గీడ కూడా ఓట్లాడుగుడేందని కొందరు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇస్తే ఆఫీసర్లు వచ్చి అన్ని కొంటపోయిండ్రు. రంజాన్ కాడ కూడా రాజకీయాలేంద్రా నాయనా. అరే నియంగా చెప్పరా, నువ్వు ఎవల కోటేస్తావో. అప్పుడైతే గా పార్టీకి వేసినా గానీ ఇప్పుడు వేయండిరా. మరి దేనికేస్తావురా? ఈసారి గాళ్ళకేస్తారా పక్క? అవురా వెంకటి, మీ పార్టీ ఇప్పుడన్నా గెలుస్తాదిరా? నాకేమెరికనే, నేనే ఏరే గుర్తుకేద్దాం అనుకుంటున్నా. హో కాకో, ఆయనతో గా పార్టీకి వేసేవే ఓటు వేస్ట్ అవుతుంది మళ్ళా. అప్పుడంటే అసెంబ్లీ ఎలక్షన్లాయే అనే చర్చలు నడుస్తున్నాయి అబ్బా ఊర్ల పొంట. ఎందుకో గీ వార్త చూస్తే ఆల్కగా సమజైతది. కులం కుల్లా చెప్పాలంటే పోటీలో 3 పార్టీలు ఉన్నా ఫైటింగ్ రెండింటి నడుమనే. ఇటు కాంగ్రెస్, అటు కమలం ఎవరోట్లు వాళ్ళకు పడతాయి. మరి కారోట్లు ఎవరికి అనేది అసలు పాయింట్. మాకే వాడాలని జాతీయ పార్టీలు గుంజులాడుతున్నాయి. దీనికో లెక్క ఉంది. 5 ఏళ్ల కిందట అసెంబ్లీ ఎలక్షన్లకు, అటే 6 నెలలకే వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్లకు చూస్తే 100కి 6 ఓట్లు తగ్గినాయి బీఆర్ఎస్ కు. అదే కాంగ్రెస్ కు 1 ఓటు పెరిగితే బీజేపీకి 13 పెరిగినాయి ఏకదమ్నా. అప్పుడు
గులాబీ పార్టీ పవర్ ఉన్న ఓట్లు తగ్గినాయి అంటే పార్లమెంట్ ఎలక్షన్ లో దేశం లెవెల్లో ఆలోచిస్తున్నట్టు లెక్క. ఇప్పుడు అధికారం బాయే, కవితమ్మ అరెస్ట్ అయ్యే, కాళేశ్వరం స్కామ్ బయటకు వచ్చే, ఫోన్ ట్యాపింగ్ కేసు జోరుండే. ఇంకో దిక్కు ఎంపీలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు కండువాలు మారుస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ అభిమానుల ఓట్ల కోసానికి ఈ రెండు పార్టీలు తండ్లాడుతున్నాయి అన్నట్టు. సమాన బలం ఉన్న కాడ కారు బలగం చూపిస్తే ఆ సీట్లు కూడా గెలుస్తామని మనోళ్ళు ఆపొచ్చాన. ఏహే ఈడ పవర్ ఉన్నాం కాబట్టి మాకే ఓటేస్తారు, ఆర్టిస్టులా తిరిగి అక్కలంతా షెయినే గెలిపిస్తారు. గ్యారంటీలు పక్కా అమలు చేస్తున్నాము, కమలానికి తెలంగాణలో తావుండదు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాట. ఏహే మా మోడీ సారీలు వాడికే జై కొడతారు, కాంగ్రెస్ పని ఖతమైంది, మాకు బలగం పెరుగుతుందని బీజేపీ లీడర్లు అంటున్నారు. ఎవల మాట ఎట్టున్నా ఓటర్ దేవుళ్ళ మనసులు ఏమున్నదో వచ్చే నెల 13 తారీఖు నాడు బయట పెడతారు, జూన్ 4 నాడు మనకి ఎరుకైతుంది. రాజకీయంలోనే కాదు డ్యూటీల సుత ఎప్పుడేమవుతుందో ఎవ్వలకు తెలియదు. అంత పెద్దోళ్ళు చూసుకుంటారు అని రూల్స్ పక్కకు నూకి నచ్చినట్టు చేస్తే ఎన్నడో ఒకనాడు పని అవుతుంది పక్క. ఏదో ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కేసే తీసుకోరాదుండ్రి. పోలీసులు అంటేనే పవర్ఫుల్, దొంగలను లంగలను పట్టేస్తారు, నేరాలు ఘోరాల వివరాలు గుంజుతారు, ఎక్కువ మాట్లాడితే సాటుకు 2 సప్పరిస్తారు కూడా. ఇట్లా ఎందరినో అరెస్టులు చేసి ఎన్నో కేసులలో శిక్షలేపించి ఎన్నో అవార్డులు సన్మానాలు తీసుకున్న కొందరు పోలీసులు ఇప్పుడు ఏరే పోలీసుల ముంగట కూర్చొని అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పాల్సి రాబట్టే కొందరు అరెస్టులు కూడా కాబట్టిరి. మనోళ్ళ పర్ఫార్మెన్స్ అట్లున్నది మళ్ళా. ఫోన్ ట్యాపింగ్ టీమ్ అనుడు కంటే ఫోన్ ట్యాపింగ్ మాఫియా అనుడు కరెక్ట్ ఏమో. అవు మరి కిడ్నాప్లు, దందాలు, ధమ్కీలు, సెటిల్మెంట్లు ఈ పనివంతులు చేయని పని లేదు. టాస్క్ ఫోర్స్ డీజీపీ గుండంగా మన రాధాకిషన్ గారు కంపెనీ ఓనర్ కిడ్నాప్ చేపించి 40 కోట్ల వాటాను ఇంకో పేరు మీద రాపిచ్చిండట. బయటికి చెప్తే నీ పని అవుతుందని వార్నింగ్ ఇచ్చి ఉత్తగ కూడా ఇడిచిపెట్టలేదట. ఈసారు సిఐ గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్ గారు 10 లక్షలు గుంజీరట. ఇన్ని రోజులు బుగులు పడ్డగా ఓనరు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే రాధాకిషన్ సార్ మీద ఇంకో కేసు అయ్యింది. ఇక పెద్ద పెద్ద బిజినెస్ లో బిల్డర్ల ఫోన్లు ట్యాప్ చేసి మీ సీక్రెట్లు మాకు తెలుసు, నిన్ను లాస్ చేస్తామని బెదిరించి మస్తు పైకం తీసుకున్నారట. కిరికిర్లో ఉన్న భూముల పంచాయతీలు సెటిల్ చేసి కమిషన్లు కమాయించారట మంచిగానే. వాళ్ళే పోలీసులా ఇల్లే పెద్ద పోస్టులు ఉండేరి, వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉండేరి. హీగేమున్నది తయ్యని ఆడిరనుకో రాదు. మీదున్న వాళ్ళకి కావాల్సింది ఏ పార్టీ లీడర్ ఏం చేస్తున్నాడు, ఎవల పైసలు ఎటుపోతున్నాయో తెలిస్తే చాలు. వాళ్ళకు గా పని చేసి పెట్టి మనోళ్ళు సొంత వ్యవహారాలు జగబెట్టిరు అన్నట్టు. చెప్పునే కొందరు లీడర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారట పోలీసులు. ఇదే ముచ్చట హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సార్ని అడిగితే going on right lines, we'll do it purely objectively and at right time we'll definitely tell you. ఇటువంటి పనులు ఇంకెవడన్నా చేస్తానేమో పోలీసులకు చెప్పుకుందరు. ఖుద్దు పోలీసులే కిడ్నాప్లు దందాలు చేసిరి, రేపు ఇంకెన్ని బయటకు వస్తాయో. కానీ ఎంతో మంది దొంగలను లంగలం పట్టుకున్న వాళ్ళు గల్లా గవర్నమెంట్ మారితే మేము కూడా దొరికిపోతామని గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినరు. 175 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్లు, పోటీల 5 ముఖ్యమైన పార్టీలు. కానీ ఓట్ల యుద్ధం మాత్రం ముగ్గురు నడుమనే నడుస్తుంది ఆంధ్రాల. అటు అన్నా చెల్లె, ఇటు కూటమి కట్టిన 3 పార్టీలు. ఓట్లు పడటానికి ఎవ్వల లెక్కలు వాళ్ళకున్నాయి. బస్సు యాత్రలు, నడక యాత్రలు, రోడ్ షోలతోని జోరు చూపిస్తున్నారబ్బా. ఇక ప్రచారంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే చుట్టూర జనం, నడిమిట్ల జనసేన వారాహి, మీద చూడుర్రి 3 పార్టీల అధ్యక్షులు, కింద 3 పార్టీల జెండాలు. ఆంధ్రల ఓట్ల యుద్ధానికి గిట్ల బయలుదేరింది వారాహి రథం. చుట్టుముట్టు పైల్వాన్లు, అభిమానులు దగ్గరికి రాలేరు. దండలిర్షిర్ కొట్టిన పడనంత దూరంలో ఉంటది బండి. సీట్లు వంచుకున్నాక ఓట్ల కోసం చంద్రబాబు సారు, పవన్ సారు, పురంధేశ్వర్ మేడం పోరుయాత్ర షురువు చేసిండ్రు వైసీపీ సర్కార్ మీద. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడంటే అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందో అబ్బా అని దానికి డాన్స్ ప్రాక్టీసులు తప్ప. 3 పార్టీలు ఒకటైనాయి. ఇక ఫ్యాన్ పని కథం అని సిద్ధం యాత్ర చేస్తున్న సీఎం సార్ కు గిట్ల వార్నింగ్ ఇచ్చిండు చంద్రన్న. జగన్మోహన్ రెడ్డి నిన్ను ఓడించడానికి మేము సిద్ధం. మమ్మల్ని అడ్డుకోవాలంటే సైకిల్ స్పీడ్ వేస్తాం, తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. అటు జగన్ సారేమన్నా తక్కువనా? జోరుగా నడుస్తుంది బస్ యాత్ర. ఏడికోయినా శీతం మందొస్తున్నారు. గీ అక్కన్ చూడుర్రి, ఎర్ర టెండల కాళ్ళు కాలుతుంటే
చెప్పులు లేకుండానే ఎట్లొస్తుందో దగ్గరికి పిలుచుకొని మాట్లాడితే ఆనందం అలుగువారిందనుకోరాదుర్రి. జాబ్ రావాలి అంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను. అటు గ్రూపు ఇటు వైసీపీ నడిమిట్ల షర్మిల మేడం కాంగ్రెస్ టికెట్ మీద కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాబట్టి ఈడికెళ్లి న్యాయయాత్ర చేస్తుంది. ఈడ వైసీపీ తరపున అవినాష్ రెడ్డి నిలబడ్డందుకు షర్మిలమ్మకు సపోర్ట్ చేస్తుంది వైఎస్ వివేకానంద రెడ్డి సార్ బిడ్డే సునీతమ్మ. నేను తెలంగాణలో పార్టీ పెట్టింది ఒక నియంత్రణ దించడానికి. నా పని అక్కడ అయిపోయింది. కేసీఆర్ అనే నియంత్రణ దించేశాం. ఇక్కడ నాకు పని పడింది కాబట్టి ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికి వచ్చాను. ఆడ ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు ఒక్కపారే కాబట్టి మనకంటే ప్రచారం జోరుందన్నట్టు. మార్కెట్లో ప్రతి దానికి ఓ రేట్ ఉంటదుల్లా. కుదిరితే అంతకంటే ఓ రూపాయికి ఎక్కువనే అమ్ముతారు కానీ తక్కువకైతే అమ్మరు. కానీ రైతుల కాడికి వచ్చేసరికి ఏమనిపిస్తుందో మేం చెప్పిందే రేట్ అన్నట్టు చేస్తుంటారు. లెక్కకైతే సర్కార్ రేట్ ఒకటి ఉంటే వ్యాపారుల రేటు అలాగుంటుంది. సర్కారోళ్ళు చక్కగా కొనక కాంటాలు ఆల్చమై తిప్పలవుతుందని ఎంతకో గంతకు పవేట్లు అమ్మేస్తుంటారు కొందరు. ఇన్నొద్దులు గిట్లనే నడిచింది. ఇప్పుడు సుత అట్లనే చేయబోతే ఆహా చెప్పుడు కాదు చూడాల్సిందే. రేటు పెడతలేరని రైతులు లొల్లి చేసుడు, ఆఫీసర్లు మత్పరిచుడు. కానీ ఫస్ట్ టైం మాటలతోని కాదు చేతల్లో చూపెట్టిండ్రు. జనగాం మార్కెట్ల రైతులను ముంచుతానికి చూసిన 3 వ్యాపారుల మీద కేసులు పెట్టిండ్రు. డ్యూటీల లాపర్వా చేసినందుకు మార్కెట్ కమిటీ కార్యదర్శిని సస్పెండ్ చేసిండ్రు. లెక్కకైతే కింటా వడ్లకు సర్కార్ పెట్టిన రేటు 2200. కానీ వ్యాపారులంతా ఒక్కటై తాలు తప్పుందని 500-600 తక్కువ వేసి కొందామని చూసిరట. 1600 ఇస్తామంటుండ్రు. ఏందనట 1600 ఎట్లా పడతాం? వాళ్ళు ఏం చేశారంటే 15, 16, 17 ఈ మధ్యలో పెట్టిరు. ఇలా మార్కెట్ బంద్ ఉంటది. ఎంతకో అంతకి ఇస్తారని గీ ఉపాయం చేసిరట పనిమంతులు. రైతులంతా నిన్న లొల్లి పెట్టే వరకు సీదా జిల్లా అడిషనల్ కలెక్టర్ సారే మార్కెట్ దగ్గరకు వచ్చిండు. ఎంఎస్పీ కంటే తక్కువ అమ్మడానికి వీలు లేదు. మేము ఉన్నాం, మీకు ఎట్లాంటి మీకు అదేం అవసరం లేదు. ఇట్లాంటి పనులు చేసే వాళ్ళ మీద మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడే ఇలా పండుగ సెలవున్న ఈడనే ఐకేపీ సెంటర్ పెట్టి కాంటాలు చాలు చేసిండ్రు ఆఫీసర్లు. ముచ్చట తెలిసి సీఎం రేవంత్ రెడ్డి సారు తారీఫ్ చేసిండు కలెక్టర్ సార్ను. రాష్ట్రమంతటా ఆఫీసర్లు ఇట్లనే పనిచేయాలి, రైతులను తిప్పల పెట్టొద్దు, మద్దతు ధర ఇచ్చి రువ్వడిగా వడ్లు కొనాలని ఆర్డర్ వేసిండు. బాగా చెప్తా సర్కారోళ్ళు కొంటమంటున్నారు కాబట్టి మార్చర్ మంచిగొస్తట్టు ఎండబెట్టుర్రి, గవర్నమెంట్ రేటుకే అమ్ముకోర్రి, పవేటోళ్ళ దగ్గరికి పోయి ఉత్తగానే ఆగంగాకుర్రియా. ఎన్ని మాటలు తిన్నా మళ్ళా తినాలి అనిపిస్తుంది. ఇంట్లో కూర ఏమి వండకుంటే సీదా దాని మీదనే కుతి గుంజుతుంది. ఆన్లైన్లో తిండి ఆర్డర్ పెట్టాలంటే పక్క దాని దిక్కే చూస్తారు. ఇంటోళ్ళంతా హోటల్కి పోయిండ్రంటే అది లేదే కడుపు నిండినట్టు అనిపించదు. చుట్టాలు వస్తే ఇంత కౌస్ తెచ్చే బదులు గది ఆర్డర్ చేసినామంటే ఫుల్ ఖుషి అవుతారు. నేను చెప్తుంటే మీరు సుత ఆర్డర్ పెడుతున్నారులే. హైదరాబాద్ బిర్యానీ అంటే అట్లుంటుంది. మళ్ళా రంజాన్ నెలల బిర్యానీలు కుమ్ముడు పోర్రి. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికి తెచ్చిచ్చే స్విగ్గీకే 60 లక్షల ఆర్డర్లు వచ్చినాయి దేశమంతా కలిపి. అండ్ల మన హైదరాబాద్కి వెళ్ళే 10 లక్షలు, కమ్మటి హలీం కు 5,30,000 ఆర్డర్లు వచ్చినట్టు వాళ్ళే సాటింపేసిండ్రు. పొద్దున్న జామ్లా 5:30కెళ్ళి 7 గంటల దాకే ఎక్కువ మట్టుకు ఆర్డర్ పెట్టిండ్రట. అంటే నమాజ్ అయిపోగానే రప్ప ఆర్డర్లు పెట్టిండ్రన్నట్టు. ఇదంతా స్విగ్గీకి వచ్చిన లెక్కే. ఇంకా ఏరేటోళ్ళై ఎన్నుండాలే, హోటల్కి వచ్చి కొనుక్కోమైనా ఎన్నుండాలి. ముస్లింలే కాదు కడమోలు సుత మస్తు ఇష్టంగా తింటారు హలీం. ఇక బిర్యానీలు బగ్గ తింటారని హైదరాబాదులకు ఫస్ట్ కాంచే పేరుండే. కాలం మారినా కుమ్ముడు పెరిగింది కానీ తగ్గే ముచ్చటే లేదన్నట్టు. దోస్తులు కలిసిన, ఇంటికి చుట్టాలొచ్చినా, ఇంటోళ్ళను బయటికి దోల్కవైనా, చిన్న దావతులున్నా బిర్యానీలు పార్సల్ పెట్టుడే పోయి తెచ్చుకునుడే. గిరాయికి గిట్లుంది కాబట్టి గ్రీన్ బకెట్, రెడ్ బకెట్, గల్లుకో బిర్యానీ పాయింట్ ఉట్టబట్టే. ఇక బ్యాచిలర్స్ అయితే అంటే బిర్యానీకి ఉరుకుడేనాయే. ఉత్తప్పుడే గిట్లుంటే ఇక రంజాన్ మాసంలా ఇంకింత జోరుంటది కదా. హైదరాబాద్ వాళ్ళతోటి అట్లుంటది. మళ్ళా ఈ వార్త షురయ్యి ఒడిషే వరకు ఎన్ని బిర్యానీలు గుమ్మిన్రో పో. వామ్మో ఏం ఎండలరా నాయన. ముత్తెమంతా సేపట్ల బయటికి పోయేస్తే ఎవరు నువ్వు అని అడిగేటట్టున్నారు. ఎండకు గాయ అవుతున్నది. మరి బస్సులో కూర్చుంటే అగడగాలి, బండి మీద పోతుంటే చక్కగా మీదికే తాకుతుంది ఎండ సురుకు. ఇక ట్రాఫిక్ సిగ్నల్ కాడ బండి ఆపినప్పుడు సుక్కలే.
బయటికి పోయేది ఉంటే ఓ చెతిరి నీళ్ళ బాటలు నెత్తికి రుమాలు లేదంటే టోపీలు పెట్టుకొని పోతారు. అన్నిటికంటే ముఖ్యమైనవి కాళ్ళకు చెప్పులు. చెప్పులు వేసుకోకుండా అడుగు బయట పెడతారా అని అంటారేమో, గుళ్ళ కాడ తప్పదు మరి. ఇటు అటు తెల్లని పెయింట్, నడుమిట్ల ఎర్ర గొంగళ్ళు, చుట్టూ ట్యాంకర్లతోని నీళ్లు జల్లుడు, అటు పెద్ద పెద్ద షెడ్లు. తిరుపతి ఎంకన్న భక్తులకు ఎండలతోని తిప్పలు కాకుండా గుడోళ్ళు గిట్ల సౌలతులు చేస్తున్నారు. ఇది కూల్ పెయింట్, దీని మీద ఎండకాక ఎక్కువ పడదట. కాళ్ళు కాలకుండా నడుచుకుంటా పోవచ్చు. పెయింట్ లేని జాగలా నీళ్లు కొడుతున్నారు. కొండ మీద చెప్పులు వేసుకొని తిరగరాదు కాబట్టి గిట్లా ఎండ తిప్పలు తప్పిస్తున్నారు. ఆడాడ పెద్ద పెద్ద షెడ్లు వరిస్తే భక్తులంతా కూర్చొని నిమ్మల పడుతున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ బాగుంది. ఎండలు పడితే షెడ్లు కింద మనం నుంచోవచ్చు, కూర్చోవచ్చు. ఫ్యామిలీకి రూమ్ దొరకపోయినా ఇక్కడ షెడ్ వేసారు, అక్కడికి అందరూ కూర్చుంటున్నారు, అక్కడే భోంచేస్తున్నారు. రోడ్ల మీద కాళ్ళు కాలకుండా పెయింట్లు వేసారు. కొన్ని చోట్ల పెయింట్ వేసిన చోట కొంచెం కాళ్ళు కాలుతాయి, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది ఫ్రీ దర్శనానికి పోయే లైను. ఈడసుత కూల్ పెయింట్ వరిస్తే దాని మీద నడుచుకుంటూ వస్తున్నారు. కొందరు చెప్పులేసుకొని వచ్చిన క్యూ లైన్లకు పోయే కాడ ఇడవాల్సిందే. దర్శనం అయినాక లడ్డూలు తీసుకునే తొవ్వల పందిళ్లు వర్షిండ్రు. భారెవ్వా, ఉపాయం అంటే గిది. కాళ్ళు కాలకుండా గోతం సంచులు కట్టుకున్నారు మంచిగా. మీదికెళ్ళి ఎండపొడ పడకుండా షెత్తిర్లు తువ్వాళ్ళు. గీ తమ్ముడు పంచగప్పుకుండు ముద్దుగా. వాటర్ స్ప్రే చేసిన కానీ అవి కొంతసేపటికే ఆగిపోతున్నాయి. మళ్ళీ ఎక్కువసేపు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వైట్ వాష్ వేసింది ఇంకా కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటది. అలాగే చలవ పందిర్లు కూడా వేస్తే బాగుంటది, అనుకూలంగా ఉంటుంది. 4 రోజులైతే బడిపోరలకు సెలవులు వస్తాయి. తిరుపతికి భక్తులు బగ్గ పెరుగుతారు. వచ్చేటోళ్లకు తిప్పలు కాకుండా ఇంకిన్ని సౌలతులు చేపిరు సార్లు. తిరుమల కొండ అంటే సలవకొండ అనే తట్టు ఉండాలి. ఏంది క్రికెట్ ఆడతావా? కనీసం బ్యాట్ బర్వన్న మోస్తావా? పోయి అష్టాచెమ్మ ఆడుకో, లేదంటే కిర్కీస్ ఆడు. అంత కావాలంటే ఇంట్లో కూర్చొని క్యారమ్ ఆడుకో, లేదంటే మీ డాడీ ఫోన్ పట్టుకొని వీడియో గేమ్లు ఆడుకో అని ఎడ్డిస్తుంటారు పోరలు. కొందరు ఇంటోళ్ళు కూడా అంతే. ఆడవిళ్ళలను ఆటలల్లో అస్సలు ఎంకరేజ్ చేయరు. కానీ ఒక్కపారి ముంగట పడి ధైర్యం ఇస్తే ఇగో గిట్ల టాలెంట్ చూపిస్తారు. అద్ది లెక్క జోరున్నది పో, కానీ కుస్తీ పడుతున్నది మగ పొరలు కాదు, ఆడవిళ్ళలు. గట్టిగా అనగబట్టింది. ఇప్పుడు ఇంకొకళ్ళు, వామ్మో ఎవ్వలొచ్చినా గెలవనిస్తలేదు కదా, ఉడుం పట్టే పడుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా చిన్నతండ్రపాడుల పెట్టిండ్రు మహిళా కుస్తీ పోటీలు. తెలంగాణ ఆంధ్రాకెళ్ళి కుస్తీ పట్టేటోళ్ళు వచ్చి పోటీలు పడ్డారు. ఆడవిళ్ళకు గీ ఆట ఎందుకని ఎడ్డిచ్చేటోళ్ళు వీళ్ళ కుస్తీ చూసిండ్రా అంటే నోరెళ్ళ పెడతారు కావచ్చు. ఇంకింత మంచిగా ప్రాక్టీస్ చేయాలి. గల్లీ దాటి ఢిల్లీ లెవెల్లో సత్తా చూపియాలని కోరుకుంటా. అక్కలందరికీ ఆల్ ది బెస్ట్. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.